हमारे जो अहदेदार हैं, स्पेशली लेडीज़, वुमेन कांस्टेबल्स और हेड कांस्टेबल्स जो काम करते रहते हैं और जिनको बहुत दिक्कत होती है अपने छोटे छोटे बच्चों को की देखभाल करने में, वो ड्यूटी पर जाने से पहले ये बच्चों को कहाँ लगाए, घर पे छोड़ के अगर आए तो अगर फ़ोन देख लेगा उनको, अगर बूढ़े माँ बाप हैं तो उनको भी दिक्कत हो रही है। तो मैं जब 3 साल पहले सीआर हेडक्वार्टर में मीटिंग के लिए आया था तो उन्होंने सब रिप्रेजेंट किया कि हमको एक फ्रेश फैसिलिटी चाहिए बच्चों को देखभाल करने के लिए, ताकि वो हम वो अपने ड्यूटी ठीक से कर सकें। तो उसके बाद हमारे अफसरान के साथ हम बैठकर इसके बारे में बातचीत की और मेगा इंजीनियरिंग कंपनी जो है उनको हमने अप्रोच किया, उनको बताया कि ऐसा उनको एक फ्रेश की ज़रूरत है फैसिलिटी की। तो उन्होंने हमारे रिक्वेस्ट को मान लिया और 5 करोड़ रुपए CSR में उन्होंने ये फ्रेश बनाने के लिए सैंक्शन किया। तो ये पिछले 2-3 साल से बन रहा है। बीच में मेरा भी तबादला हुआ था, उसके आने के बाद फिर से इसकी शुरुआत हुई। तो उसके बाद आज ये ख़त्म होके हम इसका इनॉग्रेशन किए हैं। हमारे पुलिस डिपार्टमेंट में ही ये इतना बड़ा क्रश कहीं भी नहीं है, पूरे तेलंगाना रियासत में कहीं भी ऐसा इतना बड़ा क्रश फैसिलिटी नहीं है। करीब करीब 200 छोटे बच्चों का की देखभाल करने के लिए यहाँ पर सुविधा है और यहाँ पर उनके साथ जो आयास और जो मेंटेनेंस के लिए ज़रूरत है या इक्विपमेंट फर्नीचर, वो सब भी हम थोड़े दिनों में यहाँ पर लगाकर ये पूरे सिटी पुलिस में जो भी सिविल AR और सीनियर ऑफिसर मेल जो जिनको छोटे छोटे बच्चे हैं और उनको यहाँ पर छोड़ना चाहते हैं वो कर सकते हैं। और ये जो वेलफेयर एक्टिविटी है सिटी पुलिस के लिए बहुत ही उम्दा है और बहुत ही ज़रूरत इसकी थी और आज हम बहुत खुशी की बात है कि ये फ्रेश आप इनॉग्रेट कर सकते हैं। इसमें मेडिकल का की फैसिलिटी है यहाँ पर, अगर बीमार हुए तो यहाँ मेडिकल फैसिलिटी है, वहाँ पर डॉक्टर्स बैठ के देखते रहेंगे, आयाज रहेंगे, आयाज छोटे बच्चों को देख लेंगे, उनको छोटे छोटे क्लासेस लेने के लिए टीचर्स होंगे। 15,000 स्क्वायर फुट का ये है, 2 फ्लोर में बना है और सोने के लिए अगर बच्चे थक गए सुलाने के लिए फैसिलिटी है, बेड्स रहेंगे, वॉशरूम रहेंगे, सब कुछ इसमें क्रश पे जो ज़रूरत है वो सामग्री सब यहाँ है। ఒక మీటింగ్ ఐ థింక్ ఇట్ ఇస్ జనవరి ఫిబ్రవరి 2022 అని దాదాపు 3.5 years క్రితం మీటింగ్ అయిపోయిన తర్వాత అధికారులతో ఈ సిఆర్ హెడ్ క్వార్టర్స్ లో ఉన్న సమస్యలు ఏమేం చేయాలి, ఇక్కడ ఏమేమి మీరు చేస్తుంటారు, ఇవన్నీ రివ్యూ చేసిన తర్వాత ఇక్కడ జిల్లాల్లో చేసే విధంగా ఇక్కడ కూడా ఒక ఫీడ్బ్యాక్ సెషన్ అని ఇక్కడ పెట్టడం జరిగింది. ఇదే గ్రౌండ్ లో, అంటే పైకప్పు లేదు, ఓపెన్ గ్రౌండ్ లో నేను ఇదే స్టేజ్ మీద కూర్చున్నాం, అందరం మీరందరూ ఉన్నారు. ఆ సందర్భంలో ఇప్పుడు మీరు కొంతమంది మాట్లాడిన వారు చెప్పారు, మహిళా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆఫీసర్లు, సిబ్బంది, కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ అందరూ కూడా మేము డ్యూటీ చేయడానికి ఎటువంటి సమస్య లేదు, కానీ మాకు ఒకటి ఇబ్బంది ఉంది, చిన్న పిల్లలు ఉన్నారు, వారిని ఇంట్లో వదిలేస్తే మరి చూసుకునేవారు లేరు, ఉన్నా కానీ తల్లిదండ్రులు చాలా వయసు వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కావట్లేదు. ఇక్కడ వచ్చిన తర్వాత మేము డ్యూటీకి వెళ్ళి మళ్ళీ ఎప్పుడు వస్తామో మాకు తెలియదు, ఎందుకంటే 2 గంటలు కావచ్చు, 8 గంటలు కావచ్చు, 10 గంటలు కావచ్చు, అక్కడ పరిస్థితి బట్టి మిమ్మల్ని అక్కడ రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది సివిల్ పోలీస్ లా అండ్ ఆర్డర్ పరిస్థితుల్లో. అదే కాకుండా ఎస్కార్ట్స్ ఉంటాయి, అనేక రకాల డ్యూటీస్ ఉంటాయి. సో మాకు ఒక ఫ్రెష్ ఫెసిలిటీ ఇస్తే మాకు చాలా మనశ్శాంతి ఉంటుందని మహిళా ఉద్యోగస్తులందరూ చెప్పడం జరిగింది. సో ఆ రోజు
ఒక బీజం లాగా మనసులో పడింది. కానీ ఇంత ఫ్రెష్ ఏ విధంగా చేయాలి ఏంటి అనేది డిస్కషన్స్ చాలా చేశాము. మన దగ్గర దీని గురించి ప్రత్యేకంగా బడ్జెట్ ఉండదు. ఆ పరిస్థితుల్లో అప్పుడున్న అడిషనల్ సిపి క్రైమ్స్ ఏఆర్ శ్రీనివాస్ గారు, మరి అడిషనల్ డీసీపీ ఉమెన్ సెక్రటరీ శిరీష వారు ముందుకొచ్చి సార్ మేము ట్రై చేస్తాము స్పాన్సర్ కోసం అని వారు మెగా ఇంజనీరింగ్ వారి టీపీ రెడ్డి గారిని రఘురెడ్డి గారిని అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయిన తర్వాత అన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, సిఎస్ఆర్ రూపంలో ఏ విధంగా చేయాలి ఏంటి అనేది. సో వారందరూ అంతా పూర్తి చేసి డిస్కషన్స్ అన్ని చేసి మళ్ళీ ఇక్కడ ఎక్కడ కట్టాలి, ఈ ఫ్రెష్ కడితే ఎక్కడ కట్టాలి అనేది కూడా ఒక సర్వే లాగా చేసి అదొక మనకు ప్రాంతం ఏదైతే ఆ బిల్డింగ్ ఉందో అక్కడ వారు ఐడెంటిఫై చేసి ఆ బాగుంటుందని తెలియజేయడంతో వారి ఇంజనీర్స్ కూడా వాళ్ళ టీం వచ్చి మొత్తం స్టడీ చేసి ఒక అంచనా వేసి ఒక ఎస్టిమేట్ వేసి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేశారు. దాదాపు 5 కోట్లు వెచ్చించారు ఇప్పుడు దీనికోసం. 5 crore రూపీస్ ఈ స్ట్రక్చర్ అంతా ల్యాండ్ ఆ లెవెలింగ్ అంతా చేసి దాని తర్వాత ఈ స్ట్రక్చర్ కట్టడం అనేది జరిగింది. ఈరోజు మీరు మొత్తం ఫ్రెష్ బిల్డింగ్ మీరు చూస్తున్నారు. అది ఏప్రిల్ 2023లో దాని ఫౌండేషన్ వేయడం జరిగింది. దాని తర్వాత పని జరుగుతూ ఉంది. 23 అక్టోబర్ నాది అకస్మాత్తుగా ట్రాన్స్ఫర్ అయింది. దాని తర్వాత ఒక 10 నెలల తర్వాత మళ్ళీ ఇక్కడ పోస్టింగ్ అయింది. అయితే అప్పుడు వచ్చిన ఫస్ట్ డే నేను 2 ప్రాజెక్ట్స్ రివ్యూ చేశాను. ఒకటేమో పురాణి హవేలీలో కోట్వాల్ హౌస్, అది కూడా ఒక స్పాన్సర్ ముందుకు వచ్చారు, పని సగంలో ఆగిపోయింది. ఇంకోటి ఫ్రెష్, అది ఎంతవరకు వచ్చిందని కనుక్కుంటే నేను ఏ రోజైతే అక్టోబర్లో వెళ్ళానో అదే పరిస్థితిలో ఉంది. ఎవరు దాని గురించి పట్టించుకోలేదు, ఎవరు అడగలేదు, అది ముందుకు పోలేదని తెలియజేశారు. సో నేను తక్షణమే మురళి గారికి మరి రఘురెడ్డి గారితో మాట్లాడి దయచేసి మీరు మీ కమిట్మెంట్ కూడా ఉంది కదా, మీరు దయచేసి మీరు కంప్లీట్ చేయాలి. మా మహిళా కానిస్టేబుల్స్ ఆల్ ర్యాంక్స్ ఆఫ్ ఆఫీసర్స్ కి ఇది చాలా అవసరమైన ఫెసిలిటీ అని చెప్పడంతో చాలా పెద్ద మనసుతో వాళ్ళు ముందుకు వచ్చి తక్షణమే ప్రాజెక్ట్ అంతా స్టార్ట్ చేశారు. ప్రారంభించిన తర్వాత ఈ రోజు మీరు అది ఒక 2-3 నెలలు పట్టింది. ఈ రోజు మీరు చూసేది దాని ఫలితం. మనకందరూ తెలుసు ఇప్పుడు సిఆర్ హెడ్ క్వార్టర్ లో డ్యూటీస్ ఏ విధంగా ఉంటాయో. ఇది కేవలం మహిళల కోసమే కాదు, ఇక్కడ ఈ ఫెసిలిటీ వాడుకోవచ్చు అని నేను తెలియజేస్తున్నాను. మళ్ళీ రేపు వాళ్ళు ఎవరైనా తీసుకొస్తే మీరు అడ్డుపడి ఇది ఓన్లీ లేడీస్ కోసం అని చెప్తారేమో అని నాకు భయంగా ఉంది. చెప్తారా? సో మేల్ కొలీగ్స్ ఎక్కడ ఉన్నారా మీ చిన్నపిల్లలు ఆర్ఎస్ఐ? సో వాళ్ళకు కూడా అదే కష్టాలు ఉంటాయి. అంటే వైఫ్ కూడా వర్కింగ్ ఉండొచ్చు, పిల్లల్ని ఎక్కడ పెట్టాలి, డ్యూటీ పోకముందు అనేది వాళ్ళు కూడా కష్టం ఉండొచ్చు. సో వారు కూడా వాడుకోవచ్చు అని నేను క్లారిటీ ఇస్తున్నాను. అక్కడ బోర్డు పెట్టి నో ఎంట్రీ ఫర్ మేల్. సెంట్రల్ జోన్ లో, నార్త్ జోన్ లో పనిచేస్తున్న మీ కొలీగ్ సివిల్ హ్యూమన్ కానిస్టేబుల్ ఉండొచ్చు. వారు పోతూ పిల్లల్ని ఇక్కడ వదిలేసి అక్కడ పోయి డ్యూటీ చేసుకొని మళ్ళీ వచ్చి తీసుకొని ఇంటికి వెళ్ళొచ్చు. అది కూడా సో మొత్తం ఎంటైర్ సిటీ పోలీస్, హైదరాబాద్ సిటీ పోలీస్ 19,500 స్ట్రాంగ్ సిటీ పోలీస్ కోసం ఇది ఒక సౌకర్యం, ఇది వెల్ఫేర్ యాక్టివిటీ. దీని కెపాసిటీ దాదాపు 150 నుండి 200 మంది చిన్నపిల్లల కోసం సౌకర్యం. మీరు ఇప్పుడే చూశారు పెద్ద పెద్ద హాల్స్ ఏ విధంగా ఉన్నాయో, చాలా బాగా కట్టడం జరిగింది.
అయితే దీనికి 2-3 పనులు ఇంకా ఉన్నాయి. ఫర్నిచర్ ఏదైతే అవసరమో అది కొన్ని రోజుల్లో మెగా ఇంజనీరింగ్ వాళ్ళు ఇన్ని రోజులు ఈ ప్రాజెక్ట్ గురించి కోఆర్డినేషన్ చేసిన మురళి గారు అఫ్ కోర్స్ చైర్మన్ పిపి రెడ్డి గారి అనుమతి ఆశీస్సులు లేకపోతే ఈరోజు ఈ ప్రాజెక్ట్ అసలు ఇక్కడ ఉండేది కాదు. వారికి కూడా కుటుంబ సభ్యులకు అందరికీ మెగా ఇంజనీరింగ్ నుండి విచ్చేసిన ఇతర టీమ్ మెంబర్స్ అందరికీ, అడిషనల్ సిపి లా అండ్ ఆర్డర్ విక్రమ్, ఎందుకంటే సిఆర్ కి యాక్చువల్లీ బాస్ అతనే, రోజు మిమ్మల్ని సత్తాయించేది ఆయన్ని. జాయింట్ సిటీ ట్రాఫిక్ జోయల్ రిలీజ్ గారు, ఆయన కూడా సిద్దిపేట లో ఉన్నప్పుడు మెగా ఇంజనీరింగ్ వాళ్ళు చాలా పెద్ద ఒక కన్వెన్షన్ సెంటర్ కట్టారు మీ సహాయంతో. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సోషల్ వర్క్ ఫర్ పోలింగ్. మా డీసీపీ చైతన్య ఇప్పుడు ఇన్ఛార్జ్ ఉన్నారు. యాక్చువల్లీ రక్షిత మూర్తి ఇన్ని రోజులు అన్ని కోఆర్డినేట్ చేసి మళ్ళీ సెకండ్ టైం లో నేను వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ మళ్ళీ ప్రారంభించి అంత ఆగిపోయింది. కరెక్ట్ టైంకి లీవ్ లో వెళ్ళింది. ఇన్ఛార్జ్ లో ఉన్న చైతన్య గారికి, ఈ జోన్ డీసీపీ బాలస్వామి అండ్ సౌత్ వెస్ట్ డీసీపీ చంద్రమోహన్, ఇతర సిఆర్ అధికారులు, విచ్చేసిన సిబ్బంది అందరికీ, ముఖ్యంగా లేడీస్ అండ్ విమెన్ ఫోర్స్ ఆఫ్ ద సిఆర్ అందరికీ కూడా, మీడియా మిత్రులకు అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా 34 సంవత్సరాల సర్వీస్ లో ఐపీఎస్ లో చాలా సంతోషం కలిగించే దినం ఇది. ఎందుకంటే ఇంత మంచి వెల్ఫేర్ యాక్టివిటీ ఇంత పెద్ద స్కేల్లో, ఇంత పెద్ద స్థాయిలో ఈ రోజు మనం ఇక్కడ ఏర్పాటు చేయగలుగుతున్నాము. ఎందుకంటే దాని సైజు ఇదంతా ఇప్పుడు చూసి వస్తున్నాము. అది మనము పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి అంత విశాలంగా, అంత పెద్ద మనస్సుతో కట్టడం అనేది కష్టం. మనందరూ తెలిసి మనకు రిసోర్సెస్, ఈ సమస్యలన్నీ కూడా ఉంటాయి మనకు. సో ఇదంతా ఈరోజు నిజమవుతుందంటే ముందుగా మీ అందరికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దీని బ్యాక్గ్రౌండ్ కొద్దిగా నేను చెప్పాలి. ఎందుకంటే చాలా మంది రిక్రూట్స్ వచ్చి జాయిన్ అయ్యారు, వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ తెలియదు. 2023 అంటే 21 డిసెంబర్లో నేను వచ్చాను. వచ్చిన తర్వాత